సారీ, ఐ మిస్డ్ ఇట్. దీని తర్వాత నాకు ఒక బ్రేక్ కావాలి. అంటే ఒకసారి 5 × 1 = 5 అని ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ వస్తే నెక్స్ట్ లైన్లోకి వస్తాం. సో బ్రేక్ రావాలంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ కోట్స్లో బిఆర్ ఈ ట్యాగ్ని పెట్టడం తెలియాలి. అందుకనే మిమ్మల్ని లాస్ట్ వీక్ హెచ్టిఎంఎల్ క్లాస్ కూడా వినమని చెప్పింది, తెలుస్తాయి అని. సో ఇప్పుడు ఇలాగ టేబుల్ ప్రింట్ అయ్యింది, కానీ నాకు ఈ టేబుల్ నచ్చలే, మరీ దగ్గరగా ఉన్నాయి. సో మీరు కొద్దిగా స్పేస్ ఇవ్వాలంటే ఏం చేస్తారు? ఈ 5 తర్వాత నాకు స్పేస్ కావాలంటే &NBSP అండ్ సెమీకోలన్, &NBSP అండ్ సెమీకోలన్ అండ్ దెన్ స్టార్. ఇప్పుడు కొద్దిగా జరిగింది. ఆ స్టార్ తర్వాత కూడా నాకు ఒక స్పేస్ కావాలనుకోండి, &NBSకి పక్కన స్టార్. కొద్దిగా చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, బట్ తప్పదు నాన్న. సో ఈ ఐ తర్వాత కూడా నాకు ఒక స్పేస్ కావాలంటే ఈక్వల్ టు ముందు ఒక స్పేసు, ఈక్వల్ టు తర్వాత ఒక స్పేస్. ఇప్పుడు కొద్దిగా బాగుందా టేబుల్? 5 టేబుల్. ఓకే, సో ఈ రకంగా 5 టేబుల్ని మనం ప్రింట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్లో చేయాలి అని అంటే. ఓకే, సో ఊరికే నేను మీకు డాక్యుమెంట్ అలవాటు అవ్వడానికి చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఇప్పుడు మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సి ఉంటుంది అనమాట, వాటిలో ఈ డాక్యుమెంట్ చాలా అవసరం మనకి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇది తీసేస్తున్నాను అన్న, మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి, లేకపోతే ఫోటోలో పెట్టుకోండి. వద్దులే, మీకు ఏదైనా చెప్పాలంటే భయం వేస్తూ ఉంటుంది. ఏదో ఇక్కడ పెట్టేస్తున్నా నేను, కాకపోతే ఇది కూడా కనపడుతుంది, మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని భయం వేసి నేను అలా అంటున్నాను. ఇదిగో ఇక్కడ వచ్చేస్తుంది ఇది. సరే, డాక్యుమెంట్లో నాకు వేర్ I ఈజ్ ఈక్వల్ టు 100, వేర్ B ఈజ్ ఈక్వల్ టు 299 అన్న, వేర్ CX ఈజ్ ఈక్వల్ టు I ప్లస్ B ఎంత? డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఎక్స్ అని అంటే 399 వచ్చింది. ఓకే, కానీ నాకు ఎలా సరే ఇది మీకు కొద్దిగా కింద పెట్టేస్తాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బిఆర్, సో దట్ మీకు ఆ కన్ఫ్యూజన్ ఉండదు. ఇది ఊరికే, ఇది కోడ్ ఊరికే మీకు రెఫరెన్స్ కోసం, ఆ డాక్యుమెంట్లో ఏం చేశానంటే రెఫరెన్స్ కోసం. నాకు ఎట్లా కావాలి అని అంటే అవుట్పుట్ ఐలో ఉన్న వాల్యూ ప్లస్ బిలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆ రిజల్ట్, అలా డిస్ప్లే కావాలి. అలాంటప్పుడు మీరు డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏం రాస్తారు, ఎలా రాస్తారు? ఇక్కడ ఈ మధ్యలో ఈ డాష్ని ఫిలప్ చేయండి, ఈ ఖాళీని పూరింపండి. స్టార్ట్. నిన్న ప్రైమ్ నెంబర్ సిరీస్ రాయినప్పుడు బాధ అనిపించింది. ప్రైమ్ నెంబర్ అక్కడ కండిషన్ జస్ట్ ఇఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 2 అని అన్నప్పుడు మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఐ ఫౌండ్ వెరీ బ్యాడ్. అది చెయ్యాలి, అదైతే చెయ్యాలి. ఇది ఓకే, ఇది ఇంకా అంత అలవాటు కాదు కాబట్టి ఓకే. సో నేను ఎలా రాస్తున్నానో చూడండి. ఇప్పుడు ఫస్ట్ నాకు ఏం వాల్యూ ప్రింట్ అవ్వాలి? ఐ వాల్యూ. తర్వాత నాకు ఒక స్ట్రింగ్, అంటే ప్లస్ అనేది సింబల్గా ప్రింట్ అవ్వాలి, ఒక స్ట్రింగ్ లాగా ప్రింట్ అవ్వాలి. సో ఐ ప్లస్ ప్లస్, ఈ ప్లస్ ఏం చేస్తుంది? మనకి కంకాటినేషన్ చేస్తుంది. ఈ ప్లస్ మనకి కంకాటినేషన్ చేస్తుంది, రైట్? ఈ లోపల ఉన్న ప్లస్గా ప్రింట్ అవుతుంది అక్కడ. సో సేవ్, రిఫ్రెష్, 100 అండ్ డిస్ప్లే అయింది, తర్వాత ప్లస్ డిస్ప్లే అయింది. ఈ ప్లస్ తర్వాత ఏం డిస్ప్లే కావాలి? 29 బీలో ఉన్న వాల్యూ అని చెప్పండి, బీలో ఉన్న వాల్యూ అని చెప్పండి. ఓకే, సో ఆ బీలో ఉన్న వాల్యూ డిస్ప్లే కావాలి అని అంటే ఇట్లా బి అని పెట్టేయచ్చు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ కంకాటినేట్ అవ్వదు అప్పుడు. ఇప్పుడు ఇది రాశాను అనుకోండి,
ఎర్రర్ వచ్చి ఆగిపోయింది అక్కడ. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్కి మళ్ళీ కంకాటినేట్ అంటే కలవడంలా. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ఐ వాల్యూ ప్రింట్ అవుతుంది, కంకాటినేటెడ్ విత్ ప్లస్ సింబల్, దాని తర్వాత బిలో ఉన్న వాల్యూ. ఇప్పుడు 100 प्लस 299. ओके, एकदम बढ़िया क्वेश्चन है यार. वो ब्रेक्स के बारे में देखो, you just see the breaks directly. If you don't have any content above, breaks are not getting applied. Observe that because of error. Okay, we'll come back to, just remember that. సో ఐ ప్లస్ ప్లస్ బి అని ప్రింట్ అయింది. ఇక్కడ తర్వాత ఏం ప్రింట్ కావాలి మనకి? ఈక్వల్ టు అని ప్రింట్ అవ్వాలి. అది స్ట్రింగ్ లాగా కదా, ఈక్వల్ టు లాగా ప్రింట్ అవ్వాలి, నాట్ ఆపరేటర్ ఈక్వల్ టు. సో ప్లస్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఈక్వల్ టు అని ప్రింట్ అయింది. తర్వాత నాకేం కావాలి ప్రింటింగ్? ఐ ప్లస్ ఎక్స్లో ఉంది కదా అది. ఇజ్ ఇట్ క్లియర్? మీరు మళ్ళీ మళ్ళీ రాస్తే కూడా తప్పదు. ఓకే, యా, ఇప్పుడు ట్రై చేయండి. తీసాను ఇక్కడ, మళ్ళీ ట్రై చేయండి ఒకసారి. మీరు ఎందుకు అంటే ఓకే, ఇదంతా యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, ఇది మీకు నిజాను కాదు. ఎందుకు మన దగ్గరే నేర్చుకోవాలి ఎవరైనా అంటే, ఐఎమ్ స్పెండింగ్ టైమ్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. ఓకే, అందరికీ అంత ఓపిక ఉండదు, అదే డిఫరెన్స్, రైట్? ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ప్రింటింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అసలు మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇది అసలు అనుకున్న టాపిక్ ఏంటి? నెస్టెడ్ ఫర్ లూప్స్. అంటే నెస్టెడ్ అంటే వినగానే ఓయ్ బాబోయ్, నెస్ట్ అంట, వర్డ్ అంట, పిల్లు అంట, అట్లా కాదు. నెస్టెడ్ అంటే ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, దట్స్ ద ఫండమెంటల్ క్వశ్చన్ కదా. సో లెట్స్ డూ ఇట్. So I have a for loop for I is equal to 1, I less than or equal to 3, I plus plus. So దీంట్లో console.log of hello అంటే hello కామా I అని అంటే ఏం ప్రింట్ అవుతుంది ఫస్ట్? ఓహో, కన్సోల్ లాగ్ అని చెప్తున్నానా? డాక్యుమెంట్ డాట్ రైట్కి వెళ్దాం. డాక్యుమెంట్ డాట్ right of hello plus I. What do I get? Hello 1, hello 2, hello 3, hello 4, hello 3, hello 3. కేర్ఫుల్, ఇప్పుడు ఇది ఒక బ్లాక్, ఇది ఒక స్టేట్మెంట్, రైట్? దీన్ని నేను ఒక బ్లాక్లో పెట్టాను అనుకోండి. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? అదే వస్తుంది. బ్లాక్ నేను రెండు జస్ట్ ఐ ప్లేస్డ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, దానివల్ల ఇదంతా ఒక బ్లాక్ అయింది అంతే, రైట్? దీనిపైన ఇంకొక ఫర్ లూప్ ఉంది. ఇంకొక ఫర్ లూప్లో ఏంటంటే k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, k plus plus. What will happen? ఇక్కడ చూడండి, దీని మధ్యలో రాసింది, ఏసీ ఆఫ్ చేసేసి, దీని మధ్యలో రాసింది ఉంది కదా, ఇది ఈ ఫర్ లూప్ వల్ల ఈ పర్టికులర్ బ్లాక్ 3 times రిపీట్ అయింది. ఈ ఫర్ లూప్ వల్ల ఈ బ్లాక్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 2 times. అంటే ఈ ఫర్ లూప్ వల్ల ఈ మొత్తం బ్లాక్ 2 times రిపీట్ అవుతుంది, రైట్? సో ఫస్ట్ టైం ఈ ఫర్ లూప్ వల్ల ఈ బ్లాక్ రిపీట్ అవుతున్నప్పుడు, ఫస్ట్ టైం అసలు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు లోపలున్న ఫర్ లూప్ 3 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అంటే k వాల్యూ 1 ఉన్నప్పుడు ఈ ఫర్ లూప్
3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కే వాల్యూ 2 ఉన్నప్పుడు మళ్ళీ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టోటల్గా ఎన్నిసార్లు ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 6 టైమ్స్. రైట్? చలో. సో సేవ్ అండ్ రిఫ్రెష్. సో hello 1, hello 2, hello 3. This is because of K1 ఉన్నప్పుడు 3 టైమ్స్ ప్రింట్ అవడం. ఇది నెక్స్ట్ది K2 ఉన్నప్పుడు 3 టైమ్స్ ప్రింట్ అవడం. గెటింగ్ మీ? కమాన్. సో ఇప్పుడు ఇక్కడ నేను యా ప్లీజ్, సారీ మంజు, యా సౌజన్య, కవిత, సారీ రవి ఈరోజు కుసుమప్రియ అటెండ్ అవ్వాల్సింది నాన్న. ఈరోజు మిస్ అవ్వకూడదు అసలు, ఎట్లాగైనా సరే. ఎగ్జామ్ ఉన్నట్టుంది పాపం. యా, మీరు మెసేజ్ పెట్టండి అమ్మా. మంజు, ఇస్ ఇట్ ఫైన్? Yes, sir, absolutely. ఓకే, నేను మళ్ళీ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు కదా? No. ఓకే, సో ఈడేంద్ర 100 సార్లు అడుగుతున్నాడు. ఓకే, కానీ ఒక్కసారి మీరు ఫర్ లూప్స్ వైల్ లూప్స్ అయిపోయిన తర్వాత నేను మీ మాట తర్వాత మీరే వినాలి. ఎందుకంటే ఇవి ప్రాబ్లమ్స్. ఇది ఒక్కసారి వస్తే మీరు ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది రాలేదా? అన్నీ తమిళ్ మలయాళం లాగే ఉంటాయి. ఓకే, సో లెట్ us see this నెక్స్ట్. ఇప్పుడు చూద్దాం వాట్ విల్ బి ద అవుట్పుట్ గైస్. ఇప్పుడు ఇలాగే చెప్పాను అనుకోండి, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ ఐ అని అన్నాను అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది? పేపర్ మీద పెట్టు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ టంగ్, ఐ బిలీవ్ ఓన్లీ ఆన్ పేపర్. Sir, can you repeat it again? I didn't listen the question. Okay, what is the output? మీరు ఎగ్జిక్యూట్ చేసి చూడకండి. జస్ట్ కిడింగ్. చెప్పినానా? అలా ప్రింట్ అవుతుందా? 1 2 3 1 2 3. ఎస్, ఇట్ ఈస్ 1 2 3 1 2 3. అయికో. యా రవి. So first, when k is equal to 1, for k is equal to 1, ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అప్పుడు 1 2 3 అని ప్రింట్ అయింది. when k is equal to 2 మళ్ళీ 1 2 3 అని ప్రింట్ అవుతుంది. అదిగో భలే. నో, ఐ వాంట్ దట్ ఎగ్జైట్మెంట్. మీకు ఏ నేర్చుకున్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ అయితే వచ్చి ఉంటుందో చిన్నప్పుడు, ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ కావాలి నాకు, ప్లీజ్. యా రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్దామా? సపోజ్ ఇఫ్ ఐ మేక్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ బ్రేక్. స్పేస్ వస్తుందా? ఇప్పుడు ఎట్లా వస్తుంది చెప్పండి నాకు. అవుట్పుట్ రైట్, పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఐ డోంట్ బిలీవ్ ఆన్ యూ. I said it to you, put it on the paper. So yes, okay, నువ్వు రాసినావా? నువ్వు give him a paper and pen. I'll tell you, మంజు, సారీ మన కవిత, ఇదెంత సీరియస్ విషయం అంటే, మనము ఒక ఒపీనియన్కి రావాలి దేని మీదైనా, దాని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని కరెక్ట్ ఒపీనియన్ ముందు నుంచే బిల్డప్ అవ్వదు మనకి. దట్ ఈస్ వాట్ ద ప్రోగ్రామింగ్ ఈస్. యూ హ్యావ్ టు ఫస్ట్ టు కమ్ టు ఎ కంక్లూజన్. ఓకే, ఐ అండర్స్టూడ్ దిస్ లైక్ దిస్, దెన్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ బేస్. ఓకే, సో అందరు ఏం చెప్తున్నారంటే 1 2 3 అని ప్రింట్ అయిన తర్వాత 1 2 3 అని ప్రింట్ అవుతుంది కదా. ఇంగ పారు ఇప్పుడు. ఓకే,
సో నేను ఎలా చదువుతున్నాను చూడండి. ఫస్ట్ k వాల్యూ 1 ఉన్నప్పుడు ఫర్ లూప్లోకి వచ్చాము. తర్వాత i వాల్యూ 1 ఉన్నప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ i అని అన్నాను, అంటే 1 ప్రింట్ అయింది. తర్వాత డాక్యుమెంట్ డాట్ రైట్ అని అన్నాను, తర్వాత బ్రేక్ అయింది కదా. Yes, I got it. కిందకు వస్తాయి 1 by 1. అది. సో మనకు అక్కడ కనపడుతుంది, చదవడం. ఇప్పుడు చెప్పు ఎందుకు పేపర్ మీద రాయమంటున్నా నేను. ఓకే, సో ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాక్టీస్. ఓకే, యా. సో హోప్ యూ హ్యావ్ సీన్ మై వీడియో ఆన్ Bloom's taxonomy. This is what called understanding and application. Okay, so this is okay. 1 2 3 1 2 3 ఎందుకు వచ్చింది తెలిసింది కదా. ఇప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్? సही है ये भी सही. First 1 2 3 print I, then break, and then 1 2 3. Yeah, true. So okay, thank you. Right, so that is 1 2 3 break 1 2 3. Okay, got it? Yes. సో మీకు ఇక్కడ కోడ్ ఉంది, దాన్ని ఇక్కడ పెట్టారు కదా. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చేసిన అతి భయంకరమైన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఒక్కొక్కటి చూపిస్తాను. ఏంటంటే అది, ఐ వాంట్ టు ప్రింట్ 1 2 3 4 5. లూప్ ప్యాటర్న్స్ ఇన్ సి, వాటినే చుక్కల ప్రోగ్రామ్స్ అంటారు. 6 చుక్కలు 7 చుక్కల ప్రోగ్రాంలు. యా, నేను అంతంత కాంప్లికేటెడ్కి వెళ్ళను. I'll show. Sir, whenever I search for something that will never meet my expectations, है अपने पास भी. I try to search for, but my flow will not be meeting it any person. Because I have a flow, that flow should be followed. Yeah. Yeah, I want this third output. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. I want this output from this program. I am not even asking you to write the program. What changes you have to make to print such output? Put on the paper. सुनेगा कैसे? What changes you are supposed to do to print that output?
గుండె మీద కొట్టిస్తాను నీకు. ఐ కే ఈజ్ ఈక్వల్ టు 1, కే లెస్ దెన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ ఏంది? ముందు ఇది కే లూప్ కాబట్టి ఇక్కడ కే కదా ఉండాల్సింది. బికాస్ until no, I'll tell you the problem. You will end up with the infinity loop. You don't know what is the output. Where did I do the mistake? छोटी छोटी चीजें होते हैं, hours together they will be worried. నైస్ సౌజన్య, నైస్. ఓకే, కొద్దిగా చిన్న తప్పు ఉంది నాన్న దాంట్లో, దట్ ఈస్ ఓకే. సో లెట్ మీ షో యూ. యా, తను చూడు ఒకసారి. కరెక్టేనా ప్రియా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. ఓకే, నేను అంతే నాన్న, కొన్ని రోజులు అలాగే ఉంటుంది. సో సౌజన్య డిడ్ ఏ స్మాల్ మిస్టేక్. సౌజీ ఏమనుకోక ఊరికే. సో ఏమన్నారంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ అని అన్నారు. 5 అని అనేసరికి ఏమైందంటే ఇది ఏమవుతుందంటే అవుట్పుట్ షేర్ అవుతుంది కదా స్క్రీన్. సో హియర్ సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్. ఏమైంది? 1 2 3 4 5, 1 2 3 4 5. ఎందుకు 2 టైమ్స్? అవును, ఈ ఫర్ లూప్ 1 2 3 4 5 అని ప్రింట్ చేయగలుగుతుంది, బట్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఓన్లీ ఫర్ 2 టైమ్స్. కానీ మనకు రావాల్సింది 5 టైమ్స్ కదా. సో 5 టైమ్స్ అంటే కే నాట్ ఈక్వల్ టు 5 అని అంటే ఎస్. మంజు, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ అండి, ఫైన్, పర్ఫెక్ట్. రవి, యా. సో తను ఇంకొక మిస్టేక్ చేశాడు. సార్ మీ మిస్టేక్స్ అన్నీ నాకు కావాలి. సో అవుట్ ఆఫ్ మిస్టేక్స్ యూ విల్ లెర్న్ కరెక్ట్ థింగ్. సో మన అంజుబాబు ఏం చేశాడంటే ఐ ప్లస్ ప్లస్ అన్నాడు. మరి ఊరికే నీకు యూట్యూబ్లో వెళ్ళిపోతుంది నీ పేరు, నువ్వు ఫేమస్ అయిపోతావు రేపటి నుంచి. ఏమో ఫ్రెండ్స్, రాయాలనిపించింది రాసిన. ఓకే, సో అక్కడ తిరుగుతుంది అంజుబాబు ఇది. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకు అలాగా? ఇది ఫీల్ అయింది, మొహం ఎట్లా పెట్టుకుంది చూసారా? వెరీ బ్యాడ్ అంజీ, వెరీ బ్యాడ్. ఓకే, సో యూ హ్యాడ్ టు బీ కేర్ఫుల్. సార్ నేను ఏదైతే జోకుగా చెప్తున్నానో ఇంజనీరింగ్ మొత్తం అట్లా నాశనం చేసుకున్నారు. ఏం రాసినా వస్తలేవురా, ఏం కూర్చుంటాం ఇంతసేపు, చిల్ల బయటకు పోదామని. ఇంతే పని, ఇంతకు మించి ఏమైనా పని ఉందా? ఎవరికైతే ఆ ఫస్ట్ 5-10 డేస్లో కోడింగ్ వచ్చిందో వాళ్ళే ఏదో పెద్ద ప్రివిలేజ్డ్ పీపుల్ లాగా, మనం అందరం ఏదో యా, ఎవ్రీ డే దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెన్స్. జస్ట్ మీ ఓపిక, మీ కరెక్ట్నెస్, మీ కాన్సన్ట్రేషన్ అక్కడ ఒక్క 10 రోజులు ఉండుంటే నాకు ఈ ఫీజులు ఇచ్చే అవసరం ఉండేది. జస్ట్ కిడింగ్. ఓకే, నా కోసమే మీరు నేర్చుకోలేదు అప్పుడు. ఓకే నాయన, సో నౌ ఇట్ విల్ వర్క్. సో హియర్ స్టిల్ ఇట్ ఈస్ ఐ ప్లస్ ప్లస్ కే ప్లస్ ప్లస్. ఓకే, స్టాప్ ఇట్. సో అవును, తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాలి పాపం. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. అండర్స్టూడ్? ఇప్పుడు మనము సార్ ఇంకా దీని మీదనే ఆలోచించాలి. ఒక 3 days మీకు ఇంకా కళలో కూడా ఒకటి ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, ఒకటి అక్కడ పోవాలంటే ఏం చేయాలి, ఇదే గోల. రెడీ? సో ఇప్పుడు నాకు 5 times జస్ట్ ఇదొక్క మాటనే నాది వినండి అమ్మా, ఇంకా నన్ను వినకపోయినా పర్లేదు. ఓకే, సో వాట్ ఎవర్ ఐఎమ్, బికాజ్ ఓన్లీ దిస్. ఈ స్టార్ స్ప్రింట్ కావాలి, ఫస్ట్ 5 స్టార్ స్ప్రింట్ కావాలి, తర్వాత అలాగా 5 rows కావాలి. వీటినే మేము చుక్కల ప్రోగ్రామ్స్ అనేవాళ్ళు, 5 చుక్కల ప్రోగ్రామ్.
सही है. డన్. యా, తే. సో డాక్యుమెంట్ డాట్ రైట్లో ఐ తీసేసి మనము స్టార్ అని పెడితే వచ్చేస్తుంది. కానీ స్టార్ ఎక్కడ దేంట్లో పెట్టాలి? డబుల్ కోట్స్లో పెట్టాలి. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఒక్క నిమిషం, కే దగ్గర ఐ దగ్గరనా? 1 సెకండ్, ఒక్క నిమిషం అమ్మా. ఆహా, సేమ్. ఐ ఈజ్ ఈక్వల్ టు స్టార్. వెరీ గుడ్ ప్రియా. ఓకే, అసలు ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు స్టార్ అని పెట్టాం అనుకుందాం ఊరికే. ఇప్పుడు ఐ వాల్యూ ఒక నెంబర్ తోటి ఇనిషియలైజ్ అవుతుంది, కానీ స్టార్ తోటి ఎక్కడి నుంచి ఇనిషియలైజ్ అవుతుంది? అవ్వదు. మనం ప్రింట్ చేయాల్సింది స్టార్ని. సో మీరు ప్రింట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ ఐ వాల్యూ అనేది లూప్ని రిపీట్ చేయడానికి మనకు అవసరం అవుతుంది. అందుకనే అది అలా చేయకూడదు అనమాట. స్టార్స్ @ ప్రింట్ చేయడం అయితే మీకు తెలుసు ఆల్రెడీ. తర్వాత 1 2 3 4 5 ఈజ్ డన్. కెన్ యూ ప్రింట్ 1 1 1 1 1 2 2 2 2 2 2 3 3 3 3? నో స్పీకింగ్ అవుట్, పుట్ ఇట్ ఆన్ ద పేపర్. మనం ఏం చేంజెస్ చేస్తే దీంట్లో విల్ గెట్ 1 1 1 1 2 2 2 2 2 2. రాస్తావు. ఓకే. సో ఇక్కడ నేను ఊరికే చూడండి, సరే నేనే చెప్తున్నాను. ఇక్కడ ఐ గనక ప్రింట్ చేసి ఐ గనక యూజ్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? 1 2 3 4 5 1 2 3 4 5 అని వచ్చింది కదా. ఈ 5 టైమ్స్ ఇది ప్రింట్ అవుతున్నప్పుడు కే వాల్యూ ఎంత ఉంటుంది? ఇక్కడ 1, ఇక్కడ 1 ప్రింట్ అయినప్పుడు ఈ 1 ఇక్కడ నేను ఏదైతే హైలైట్ చేశానో ఆ 1 ప్రింట్ అయినప్పుడు కే వాల్యూ ఎంత? కే 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 ఫర్ దిస్ ఎంటైర్ 1 2 3 4 5 కే వాల్యూ ఈజ్ 1. ఫర్ ఎంటైర్ దిస్ 1 2 3 4 5 second row 1 2 3 4 5 k value is 2. So if I print k here, అక్కడ k సేమ్ ఉంటుంది ప్రతిసారి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి మనం. అంత ఈజీ కాదండి. ఒక 4-5 షాపులు తిరగాలి, తిరిగి బిల్లు పట్టుకొచ్చి కంపేర్ చేయాలి.
So the k value will be the same, isn't it, Anji? Huh? ఎక్కడ మిస్ అయినావు మరి? ఓకే, నో ప్రాబ్లం. యా, అర్థమైందా ఈ పాయింట్? ఓకే, నేనేం పెద్ద అంత గొప్ప డెవలపర్ అయితే కాదమ్మా. ఓకే, అట్లా కాదు నేను చెప్పేది విను. దీంట్లో అది ఎందుకు కాదు అని అంటున్నానంటే, ఐఎమ్ నాట్ దాట్ ఇంటెలిజెంట్. బట్ ఇదిగో ఇట్లా ప్రతి చిన్న చిన్నది ఇట్లా కూడబెట్టుకుని నేర్చుకున్నది చదువు అనమాట ఇది. ఐ నో ద వాల్యూ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో కాకపోతే ఏంటంటే పొద్దున లేచి నిద్ర మత్తులో ఇప్పుడు ఈ సిరీస్ ప్రింట్ చేయాలి, చెయ్యి. మళ్ళీ మొహం కడుక్కుని వచ్చి ఇంకొక సిరీస్ ప్రింట్ చేయి, మళ్ళీ రేపు పొద్దున్నే సేమ్ వర్క్ మళ్ళీ చేయడం. అలా ఫర్ లూప్స్ నేను కనీసం ఒక 400 to 500 టైమ్స్ చేసి ఉంటాను నేను. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రాక్టీస్. దెన్ యూ విల్ హ్యావ్ ద లాజిక్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మీ. ఓకే, ఐఎమ్ నాట్ ఇంటెండెడ్ టు సే యూ సంథింగ్, బట్ జస్ట్ ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే, I want to give you more on the same pace, but I have given something else. 2, 3, 4, 5, 6. 2, 3, 4, 5, 6, and then 3, 4, 5, 6, 7, 4, 5, 6, 7, 8, 5, 6, 7, 8, 9, 6, 7, 8, 9, 10. I want this output to be printed. ఓకే, సరే, మీకు టైం ఉంది. నేను ఆ కోడ్ మొత్తం మీకు ఇచ్చేస్తాను, మీరు చేయండి. కాకపోతే నా వైపు నుంచి నేను ముందుగానే ఊహించుకుని మిమ్మల్ని అడిగాను కాబట్టి అంత తొందరగా రాదు, అండ్ ఇంత తక్కువ టైంలో మీ వల్ల కాదు. చూడండి, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ కే అని అన్నాను కదా. సో కే వాల్యూ ఎంత ఉంది? 1. అదే టైంలో ఐ వాల్యూ ఎంత? 1. కే ప్లస్ ఐ అని పెడితే ఏమవుతుంది? 1 ఫస్ట్ 1 + 1 2 విల్ బి ప్రింటెడ్. తర్వాత 1 + 2 3 విల్ బి ప్రింటెడ్. తర్వాత 1 + 3 4, 1 + 5 1 + 4 5, 1 + 5 6. సెకండ్ టైం కే ఇంక్రిమెంట్ అయినప్పుడు కే వాల్యూ ఎంత ఉంది? 2. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 3. మీకు కే ఏంటి ఐ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికే నేను నా తాపత్రయం అంతా. యా, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ. ఇప్పుడు ఇంకొక సిరీస్ చెప్పేసి నేను వదిలేస్తాను, తర్వాత మీరు కొద్దిగా కష్టాలు పడుతూ ఉంటారు. యా, లెట్ us గో టు దిస్ సిరీస్. 1 1 2 1 2 3 1 2 3 4. అంటే ఫస్ట్ టైం ఎన్ని నెంబర్స్ ప్రింట్ అవ్వాలి? 1. సెకండ్ టైము 2, థర్డ్ టైము 3, ఫోర్త్ టైము 4. అంటే ఐ వాల్యూ కే వరకు మాత్రమే ఇటరేట్ అవ్వాలి, రైట్? సో ఇఫ్ ఐ పుట్ ఇట్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే, దెన్ యూ విల్ గెట్ దిస్ సిరీస్. ఓహో, యూ విల్ గెట్ దిస్ సిరీస్. ఓకే, సో మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి కూడా ఆలోచించకండి, నాకు ఇవే మీరు బాగా నేర్చుకోండి. రేపు నేను స్పేసెస్ గురించి చెప్పి మీకు ఇక్కడ వరకు తీసుకొస్తాను. ఓకే, ఈరోజు ఏమొద్దు, మీకు నిజంగా అర్థమైపోతే నైట్ అంతా టీవీలో సినిమాలు వేస్తారు చూడండి. బట్ నాకు మాత్రం దీని మీద క్లారిటీ కావాలి. ఫర్ లూప్, ఒక ఫర్ లూప్లో ఇంకొక ఫర్ లూప్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది?
So my expectation is you are supposed to complete up to 12, only up to 12. మీరు చేయగలరు. దీంతోనే ఉంటుంది మొత్తం అంతా డ్యాన్స్. ఓకే ఓకే గైస్, see you. That's it guys, that's it for today. See you tomorrow. Bye bye. Manju, any doubts? ఎవరికైనా డౌట్స్? Ravi, maybe I am too slow. Okay, please bear with me. Thank you Ravi. Chalo, see you tomorrow. Bye bye.